హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ హార్మోన్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దీంట్లో మనం హ్యాపీ హార్మోన్స్ అయిన నెక్స్ట్ సాడ్ హార్మోన్స్ అంటే ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల మనం సైకలాజికల్ ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి వాటి గురించి కూడా తెలుసుకుని వాటి గురించి అప్రమత్తంగా ఉండటానికి మన ఇన్ఫర్మేషన్ చాలా అవసరం అన్నమాట. కాబట్టి ఈ హార్మోన్స్లో ఫస్ట్ తెలుసుకునేది ఏంటంటే ఎడ్రినలిన్ అనే హార్మోను డేంజర్ సమయంలో మనకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే హార్ట్ బీట్ పెంచుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, బ్రీతింగ్ పెంచుతుంది, మజిల్ టైట్నెస్ ఇస్తుంది. ఎందుకంటే ఏదన్నా డేంజర్ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు, ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు దాన్ని ఫేస్ చేయటం కానీ లేకపోతే అక్కడి నుంచి పారిపోవటానికి కానీ మన బాడీ సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిద్ది అనమాట. అంటే అందుకని ఈ హార్మోన్ ఎడ్రినలిన్ అనే హార్మోన్ని ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని కూడా అంటారు అనమాట. ఈ ఎడ్రినలిన్ అనే హార్మోన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే దాన్ని ఫేస్ చేయటమా లేకపోతే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవటానికి దేనికైనా ఎనర్జీ అవసరం. కాబట్టి ఆ ఎనర్జీ రిలీజ్ చేయడానికి హార్ట్ బీట్ పెంచుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, మజిల్ టైట్నెస్ పెంచుతుంది. కాబట్టి దీనికి ఇలాంటిది డేంజర్ సమయంలో మనకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఎడ్రినలిన్ హార్మోన్. అయితే డైలీ స్ట్రెస్లో కూడా ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంటే మాత్రం మనం ప్యానిక్ కానీ, రెస్ట్లెస్నెస్కి వెళ్ళిపోవటం కానీ, డిప్రెషన్కి వెళ్ళిపోవటం కానీ, యాంగ్జైటీకి వెళ్ళిపోవటం కానీ, మనం ఫిజికల్గా కూడా అన్హెల్దీగా వెళ్ళిపోవటం కానీ ఇలాంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం డైలీ స్ట్రెస్లో ఆ హార్మోన్ రిలీజ్ కానివ్వకుండా మనం ఎప్పటికప్పుడు ఎక్సర్సైజులు చేయటం కానీ, నేచర్లో ఎక్కువ టైం స్పెండ్ చేయటం కానీ, ఇమీడియట్గా నార్మల్ పొజిషన్కి వచ్చి ఆ మూడ్ నుంచి, ఆ సాడ్ మూడ్ నుంచి, స్ట్రెస్ మూడ్ నుంచి డైవర్ట్ అయ్యి నార్మల్ లైఫ్కి వచ్చేయటం కానీ ఇలాంటి కొన్ని టెక్నిక్స్ మనం పాటించడం ద్వారా ఎడ్రినలిన్ అనే హార్మోను మనం డైలీ లైఫ్లో డైలీ స్ట్రెస్లో రిలీజ్ అవ్వనివ్వకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడన్నా ప్రమాదం వచ్చినప్పుడు మనకు ఆ హార్మోన్ మన బాడీకి ఉపయోగపడుద్ది. ఫైట్ చేయడానికి కానీ, ఫ్లైట్ అంటే పరిగెత్తడానికి కానీ మనకు అది ఉపయోగపడుద్ది అనమాట. అయితే అది పాజిటివ్గా, అదే ప్రతి సందర్భంలోనూ ప్రతిదానికి మనం అదే ఫోకస్డ్గా అదే ఫైట్ చేయటం, ప్రతిదానికి చూసి పరిగెత్తడం ఇలాంటివన్నీ చేసినప్పుడు మనం యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్, ప్యానిక్ ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం అది ఎంతవరకు ఆ హార్మోన్ అంతవరకు యూజ్ చేసుకుని మిగిలిన టైంలో మూడ్ డైవర్ట్ చేసుకుని మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేసుకొని స్లో థింకింగ్ని అలవాటు చేసుకొని మన ఫిజికల్ యాక్టివిటీస్ పెంచుకొని ఇవి చేసుకుంటూ ఉంటే ఎడ్రినలిన్ హార్మోన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట.